వెల్కమ్ టు పి3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు తెలంగాణలో లాక్డౌన్ ప్రగతి భవన్లో జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం వారాసిగూడలో పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రజల బాధ్యతతో వివరించాలని హితవు కృష్ణా జిల్లా కీసరలో భారీ ఎత్తున గంజాయి స్వాధీనం 20 నిందితుల అరెస్ట్ పదో తరగతి విద్యార్థులకు ఫార్మేటివ్ అసెస్మెంట్ ఆధారిత గ్రేడ్లు తెలంగాణ సర్కార్ నిర్ణయం సిగరెట్లు గుట్కాలకు ఆనవాళ్లు ఆసిఫాబాద్ వీధులు ఇబ్బందులకు గురవుతున్న స్థానికులు ఇక డీటెయిల్స్ లోకి వస్తే కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు తెలంగాణలో లాక్డౌన్ విధించే అవకాశం ఉంది. రంజాన్ పండుగ మరుసటి రోజు నుంచి సంపూర్ణ లాక్డౌన్ విధించే అవకాశాలున్నాయి. కరోనా కేసులకు అడ్డుకట్ట వేయాలంటే ఇదొకటే మార్గమనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు సమాచారం. దాదాపుగా పొరుగు రాష్ట్రాలన్నీ ఇప్పటికే లాక్డౌన్ విధించాయి. ఆంధ్రప్రదేశ్లో 18 గంటల కర్ఫ్యూ అమలవుతోంది. తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ మాత్రమే అమల్లో ఉంది. పగటిపూట అన్ని కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతుండటంతో కరోనా వ్యాప్తి తీవ్రత తగ్గడం లేదు. ప్రతిరోజు వేల సంఖ్యలో కేసులు నమోదులు అవుతున్నాయి. బాధితులకు నగరంలోని అనేక ఆసుపత్రుల్లో పడకలు సైతం లభించని పరిస్థితి నెలకొంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో మంత్రివర్గం సమావేశం జరుగుతుంది. రోజు రోజుకు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో లాక్డౌన్ విధించే అంశంపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వారాసిగూడలో పర్యటించారు. సోడియం క్లోరైడ్ పిచికారీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందన్నారు. ప్రజలు బాధ్యతతో వ్యవహరించాలన్నారు. మాస్కులు ధరించాలని సూచించారు. ఏమాత్రం లక్షణాలు కనిపించినా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఏ దేశమైతే ఆక్సిజన్ ఇవ్వగలుగుతుందో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రముఖ అన్ని దేశాలతో మాట్లాడి ఆయా దేశాల నుంచి కూడా భారతదేశానికి సంబంధించినటువంటి వైమానిక యుద్ధ విమానాల ద్వారా కానీ ఆయా దేశాలకు సంబంధించినటువంటి విమానాల ద్వారా కానీ భారతదేశానికి పెద్ద ఎత్తున మనం దిగుమతి చేసుకుంటున్నాం. వ్యాక్సినేషన్ దిగుమతి చేసుకుంటున్నాం, మెడిసిన్ దిగుమతి చేసుకుంటున్నాం, ఆక్సిజన్ దిగుమతి చేసుకుంటున్నాం. కాబట్టి ఇది ప్రపంచ మానవాళికి సవాలైతే మనకు చాలా తీవ్రంగా ఈ సమస్య ఏర్పడింది. కాబట్టి ఈ యొక్క కరోనా మహమ్మారిని ఓడించాలంటే ప్రజల సహకారం లేకుండా ప్రభుత్వ యంత్రాంగం ద్వారానో మీడియా ద్వారానో ఇది పూర్తిగా అరికట్టలేము. కాబట్టి చాలా పెద్ద ఎత్తున మీడియా కానీ మరి సామాజిక సంస్థలు కానీ స్థానిక ప్రభుత్వాలు కానీ చాలా పెద్ద ఎత్తున దీని మీద పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి నేను ప్రజలను కోరేది ఒకటే, చాలా పెద్ద ఎత్తున కరోనా మహమ్మారి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం పెట్టినటువంటి నియమాలను మరి అందరూ కూడా అమలు చేయాలి, పాటించాలి. అది లాక్డౌన్ కానీ లేకపోతే మాస్క్గా కలవకుండా ఉండడం కానీ, మాస్కులు ధరించడం కానీ, లేక సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కానీ ఇవి కూడా విధిగా పాటించాలి. ప్రజల సహకారం లేకుండా
కరోనాను అరికట్టడం చాలా కష్టము. ఒక్కొక్క ఇంట్లో చూస్తున్నాము, ఇంట్లో ఉన్నటువంటి ఒక అబ్బాయి కారణంగా ఇంట్లో ఉన్నటువంటి 10 మందికి 5 మందికి కూడా వస్తూ ఉంది. ఆ రకంగా చాలా ప్రమాదకరంగా ఈ యొక్క కరోనా మహమ్మారి పెరిగినటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరం ఉంటే తప్ప రోడ్డు మీదకి రావాల్సిన అవసరం పూర్తిగా దెబ్బతిన్న తర్వాత హాస్పిటల్కి వెళ్తూ ఉన్నారు. కాబట్టి సిమ్టమ్స్ కనిపించగానే వెంటనే డాక్టర్ దగ్గరికి, సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మరి చూయించుకోవాల్సిన అవసరం ఉంది, సంప్రదించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎంత ముందుగా కరోనా మహమ్మారిని మనం గుర్తుపడతామో, మరి ఐడెంటిఫై చేసి సిమ్టమ్స్ ద్వారా ట్రీట్మెంట్కు ప్రయత్నం చేస్తామో ఆ రకంగా ప్రాణాలు అరికట్టుకోవచ్చు. కాబట్టి దయచేసి ఏ కుటుంబం కానీ ఏ వ్యక్తి కానీ నిర్లక్ష్యం చేయకుండా కరోనా మహమ్మారి విషయంలో అన్ని రకాల జాగ్రత్తలు ప్రభుత్వము, డాక్టర్స్, స్థానిక సంస్థలు చెప్తున్నటువంటి పెట్టుకోవాలా, కంటైన్మెంట్ జోన్స్ పెట్టుకోవాలా. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే పూర్తి అధికారం ఇచ్చాం. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు కర్ణాటక కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, యూపీ కావచ్చు, అనేక ప్రభుత్వాలు, బీజేపీ ప్రభుత్వాలు కూడా పూర్తి లాక్డౌన్ కూడా ప్రకటించాయి. కొన్ని ఢిల్లీ, మహారాష్ట్ర లాంటి ప్రభుత్వాలు కూడా ప్రకటించాయి. ఆంధ్ర రాష్ట్రం కూడా ప్రకటించింది. కాబట్టి అవసరమైనటువంటి అన్ని రాష్ట్రాలు కూడా లాక్డౌన్ ప్రకటించుకొని ఈ కరోనాను అరికట్టే విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చింది. తప్పకుండా అది వెంటనే అరికట్టడం కోసం అన్ని రకాలుగా ప్రజల సహకారం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. 5 రాష్ట్రాల ఎన్నికలు ప్రకటించినప్పుడు అప్పుడు మనకు సెకండ్ వేవ్ స్టార్ట్ కాలేదు. ఎలక్షన్ కమిషన్ ప్రకటిస్తుంది, ప్రభుత్వాలు ప్రకటించాం. ఎలక్షన్ కమిషన్ పూర్తి స్వతంత్ర అధికారాలు కలిగినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ. ఆ సంస్థ ఎన్నికలు ప్రకటించినప్పుడు, ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పుడు మన దేశంలో సెకండ్ వేవ్ స్టార్ట్ కాలేదు. పూర్తిగా ఒక తమిళనాడు ఎన్నికలు పూర్తయిపోయిన తర్వాత, అస్సాం ఎన్నికలు పూర్తయిపోయిన తర్వాత, అదేవిధంగా పుదుచ్చేరి ఎన్నికలు పూర్తయిపోయిన తర్వాత, మరి కేరళ ఎన్నికలు పూర్తయిపోయిన తర్వాత ఏదైతే వెస్ట్ బెంగాల్ ఇంకా 4-5 ఫేసులు ఉండేనో అప్పుడు స్టార్ట్ అయింది తప్ప ఎన్నికలు జరిగినప్పుడు తమిళనాడు పదో తరగతి విద్యార్థులకు ఫార్మేటివ్ అసెస్మెంట్ ఆధారంగానే గ్రేడ్లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ ఇన్ఛార్జి కార్యదర్శి సందీప్ ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధిత త్వరలో జీవో వెలువడనుంది. ప్రభుత్వ ఆమోదం లభించడంతో ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు గ్రేడ్లు ఇచ్చేందుకు అవసరమైన ప్రక్రియను ప్రారంభించారు. మరో వారం 10 రోజుల్లో ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. గత విద్యా సంవత్సరం కూడా FA పరీక్షల ఆధారంగానే గ్రేడ్లు ఇచ్చారు. కృష్ణా జిల్లాలోని కీసర వద్ద హైడ్రాలిక్ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని స్పెషల్ ట్రాన్స్పోర్ట్స్ పోలీసులు పట్టుకున్నారు. వైజాగ్ నుంచి హైదరాబాద్కు తరలిస్తుండగా వీటిని పట్టుకున్నారు. 2 నిధులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 150 గంజాయి పెట్టెలను స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ చింతలలోని భగత్ సింగ్ నగర్లో దారుణ హత్య జరిగింది. సువర్ణ అనే మహిళను హతమార్చిన గంతకులు బంగారు ఆభరణాలు చోరీ చేశారు. సుమారు 5 లక్షల విలువ గల ఆభరణాలు ఎత్తుకుపోయారు. ఉదయం విధులకు వెళ్లిన భర్త రాత్రి ఇంటికి వచ్చి చూసేవారికి భార్య మేడకు టవల్ చుట్టి ఉంది. రక్తపు మడుగుల్లో పడి ఉంది. బీరువా తెరిచి ఉండడం గమనించి చూడగా అందులో పుస్తల తాడుతో పాటు ఆభరణం కల్పించడం లేదు. బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆసిఫాబాద్ వీధులు సిగరెట్లు గుట్కాలకు ఆనవాళ్లుగా మారాయి. కొందరు ఇళ్ల ముందే తాగిన సిగరెట్లు పడిపోతున్నారు. గుట్కా తిని ఎక్కడ పడితే అక్కడ ఊముతున్నారు. రాజంపేట కాలనీలో పరిస్థితి దారుణంగా ఉంది. దీంతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు తగు చర్యలు తీసుకోకపోతే ఉద్యమిస్తామని సిపిఎం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు లోకేష్ హెచ్చరించారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోనే అనేక బస్తీలలో అనేక కూడలిళ్ళ దగ్గర ఇండ్ల దగ్గర ప్రత్యేకంగా సిగరెట్లు పాన్లు అటనే గుట్కలు తినుకుంటూ రోడ్ల మీదనే ఉమ్మి వేస్తున్నారు. ఇండ్ల మీద కావాలని ఉమ్మి వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల కరోనా స్ప్రెడ్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ని మనం చూస్తూ ఉన్నాం మన జిల్లా కేంద్రంలోనే. అందుకనే ఇలాంటి దుండగులు ఎవరైతే ఉన్నారో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఖచ్చితంగా మరి శిక్షించాలని చెప్పేసి ఇక్కడ రాజంపేటలో అదే పరిస్థితి మనం చూసాం. గతంలో కొంతమంది కావాలని చెప్పేసి ఆ ఇండ్ల దగ్గర ఉన్నటువంటి వాళ్ళ ఇంటి దగ్గరనే ఉమ్మి వేస్తున్నారు, వాకిట్లలో ఉమ్మి వేస్తున్నారు, రోడ్డు మీద ఉమ్మి వేస్తున్నారు. అందుకని గుట్కలు సిగరెట్లు ఇట్లా కొంతమంది ఆకతాయిలు చేస్తున్నటువంటి చర్యలుగా మనం చూస్తూ ఉన్నాం. అట్లనే రాజంపేటే కాదు స్లమ్ ఏరియాలు ఉన్నాయి, మేకలవాడ కానీ ఇటు బజార్వాడి కానీ అట్లా ఆసిఫాబాద్లో చాలా పేదవాళ్ళు ఉన్నటువంటి వాడలలో కొంతమంది యువకులే ఆకతాయిల్లాగా చాలా విచక్షణ రహితంగా ఈ కరోనాని స్ప్రెడ్ చేసేటువంటి అనేక చర్యలకు పాల్పడుతున్నట్టు మనకు కనబడతా ఉంది. కాబట్టి వెంటనే వీటిని నివారించడానికి చర్యలు చేపట్టాలని చెప్పేసి సంబంధిత అధికారులను మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ రకంగా కనుక చర్యలు తీసుకోకపోతే సిపిఎం పార్టీగా మేము పెద్ద ఎత్తున పోరాడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఆ రకమైనటువంటి పరిస్థితి రాకుండా చూడాలని చెప్పేసి మేము హైకోర్టు న్యాయవాది వామన్ రావు దంపతుల హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్టమధు మంతనిలోని తన నివాసానికి చేరుకున్నారు. దీంతో ఆయనను కలిసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 10 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న ఆయనను మే 8న రామగుండం పోలీసులు భీమవరంలో అదుపులోకి తీసుకోవడం తెలిసిందే. ఈ క్రమంలో వామనరావు నాగమణి దంపతుల హత్య కేసులో ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. మధుతో పాటు ఆయన భార్య శైలజను 2 రోజుల పాటు విచారించారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడైన కుంట శ్రీనివాస్ కుమారుడు ఆకాష్ను సైతం పోలీసులు విచారించారు. నల్గొండ జిల్లా ఎల్లాపురం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ ఘటానికి గురై రామాచారి అనే వ్యక్తి మరణించాడు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు సబ్ స్టేషన్ ఎదుట మృతదేహంతో ఆందోళన చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సర్ది చెప్పారు. చెప్పలేదు, ఎవరో ఫోన్ చేస్తే పోయిండు, మాట్లాడుకుంటా కరెంట్ కాడిపోతుందంటే నీ ఫోనే పోదు. ఫోన్లు మాట్లాడుకుంటూ పోయిండు, పోయిండు. కరెంట్ కాడు కానీ నాకు చెప్పలేదు, ఎవరో ఫోన్ చేస్తే పోయిండు, మాట్లాడుకుంటా కరెంట్ కాడిపోతుందంటే నీ ఫోనే పోదు. నా అన్యాయంగా బాణం పోయిన నేను చెప్పకుండా చేశాను నాయన. వాడి మీద సార్ కేసు ఐఎల్సీని ఇన్వాల్వ్ చేసిన కేసులు రాయదు సార్ అంటే ఉండదు. చట్టం తన పని పని చేసుకుని పోతూనే ఉంటుంది. అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా సాయం చేస్తానేమా ఆలోచిస్తా, దానికి ఆలోచిస్తే నేను ఉపాయం చేస్తానండి. ఇంకో మాట, ఇక్కడ ముట్టుకుంటాడు ఎంట్రీ, స్తంభం కాలిపోతే ఎగ్జిట్. ఈ 2 పాయింట్లు డాక్టర్ గారు గుర్తించి కరెంట్ డ్యూ టు కరెంట్ ఎలక్ట్రిక్ క్వశ్చన్ అని చెప్పేసి డాక్టర్ గారు రాయాలి. రాసినాకనే మనం ఫర్దర్గా అడుగుతాం. మీరు ఏదో అడవులు చేసినా సరే డబ్బులు మన పెద్దవాళ్ళు ఏమైందంటే వాడు మంద అయిపోతాడు, ఏం చేస్తాడు బకెట్ హీటర్ పెట్టి వాడు చేసి ఏదో కాల్సినట్టు చేసి ఇదంతా చేస్తారు, డ్రామా చేస్తారు. డాక్టర్ గారు ఒప్పుకోలేదు. ये ट्यूमर हो तो आप लोग खा लो, फसल खा लो, फूट गो ना ఇంకా ఏమైనా ఉంటాయి ఇలాంటి వాటి కోసం నేను ఏమైనా చేయాలి. రాముడు ఆడ రోడ్డు మీద బైక్ వేసుకుని ఆగిండు. ఏంది బావ ఇక్కడ ఆగినామంటే ఎలిసి తీసుకున్నా బావ, ఈ వైరు కలపాలి కరెంట్ రావట్లేదు అని అన్నాడు. బావ ఎలిసి తీసుకున్నామంటే తీసుకున్నా అన్నాడు. తమ్మ ఎక్కిండు. తమ్మ ఎక్కి నేను కొద్ది దూరం ఫోన్ మాట్లాడుకుంటా కొద్ది దూరం పోయినాక ఎమ్మడే తమ్మ ఎక్కి వైరు తీసిండు. వైరు తీసి వైరు సుడుతుంటే ఎమ్మడే కరెంట్ వచ్చింది. కరెంట్ వచ్చి రాగానే కథ బర్రు అన్నది. ఒక్క 2 నిమిషాలు చెప్పి ఎమ్మడే వాళ్ళ కరెంట్ పోగానే కింద పడ్డాడు. కథ ఎమ్మడే కింద పడి స్పాట్ చనిపోయిండు. మళ్ళీ ఎల్సీ ఆయన 2 సార్లు ఫోన్ చేసిండు. ఫోన్ చేసినాక ఒకసారి ఎత్తలే, నేను అంబులెన్స్ కు ఫోన్ చేస్తున్నా. ఒకసారి ఎత్తినాక ఏందన్నా ఎల్సీ వేసినావు నువ్వు, రాముడు ఇటు కింద పడి చనిపోయిండు అనగా ఎమ్మడే ఎల్సీ ఆయన నేను వేయలేదని ఎమ్మడే ఫోన్ కట్ చేసి మీ ఎమ్మడే ఆటో ఫోన్ చేసి వేసుకొని పోతుంటే మధ్యలో మాట్లాడుకుంటా పోయి. యాదాద్రి జిల్లా దాసిరెడ్డిగూడెం నివాసి కూడపూరి రాములు 7వ వర్ధంతి ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా ఆయన స్తూపం వద్ద నివాళులు అర్పించారు. మరోవైపు వలిగొండ మార్కెట్ ఆవరణలో కమిటీ చైర్మన్ కవిత హమాలీలకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కిరణ్ రెడ్డి, అధికారులు, రైతులు, అభిమానులు పాల్గొన్నారు. మాకేం రాదు, మాకేం రోగం లేదు సిటీలో ఉంది, హైదరాబాద్ సిటీలో లేదు, మాకేం రాదని అలానే ఏం ఊహించకండి. ఇది అందరికీ వస్తుంది, కష్టం చేసే వాళ్ళకి వస్తుంది, కష్టం చేయని వాళ్ళకి వస్తుంది, అందరికీ వస్తుంది. కాబట్టి జాగ్రత్త, శానిటైజర్ని వాడండి, మాస్క్ని మూతి పెట్టుకోవాలి. కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న వారిలో చాలా మందికి అసంతోషం ఎక్కువ రోజులు ఉండడం లేదు. బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ రూపంలో మళ్లీ అనారోగ్య సమస్యలు తలెత్తుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు ఢిల్లీ, అహ్మదాబాద్, మహారాష్ట్రలో మాత్రమే బయటపడిన ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్ తాజాగా హైదరాబాద్లోనూ వెలుగు చూసింది. కాంటినెంటల్ ఆసుపత్రిలో 5 కరోనా బాధితులకు ఈ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించారు. బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ సోకిన వారిలో కరోనా లక్షణాలే కనిపిస్తున్న ఆందోళన కలిగిస్తోంది. కరోనా విపత్కర పరిస్థితుల్లో పేదలకు అండగా నిలిచేందుకు హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే తెలంగాణ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సంస్థ గోల్కొండ, టోలి చౌకీ పరిసర ప్రాంతాల్లో నివసించే కరోనా పీడితులకు ఆక్సిజన్ సిలిండర్లను ఉచితంగా అందజేస్తోంది. ఈ విషయమై ఆ సంస్థ చైర్మన్ నజీబ్ మీడియాతో మాట్లాడుతూ తమ కార్యాలయంలో సిలిండర్లను సిద్ధంగా ఉంచామన్నారు. ఇప్పటి వరకు 250 మందికి వీటిని అందజేశామన్నారు. अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू। तेलंगाना फैमिली काउंसलिंग ऑर्गेनाइजेशन ऑलरेडी ऑक्सीजन सिलेंडर प्रोवाइड कर रहे हैं। जो मुस्तहिक लोग हैं उन तक फ्री में हम ऑक्सीजन सिलेंडर जो है ना प्रोवाइड कर रहे हैं। और अभी आज हमारे पास और 7 सिलेंडर अभी आए, अभी नए सिलेंडर्स लिए हम ये तो
బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు తెలంగాణలో లాక్డౌన్, ప్రగతి భవన్లో జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం. వారాసిగూడలో పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రజలు బాధ్యత వివరించాలని సూచన. కృష్ణా జిల్లా కీసరలో భారీ ఎత్తున గంజాయి స్వాధీనం, 2 నిందితుల అరెస్ట్. పదో తరగతి విద్యార్థులకు ఫార్మేటివ్స్ అసెస్మెంట్ ఆధారిత గ్రేడ్లు నిర్ణయించిన తెలంగాణ సర్కార్. సిగరెట్లు, గుట్కాలకు ఆనవాళ్లు, అసిఫాబాద్ వీధులు ఇబ్బందులకు గురవుతున్న స్థానికులు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తున్నానండి V3 న్యూస్ లక్ష్యం సమాజాయితం.